హాయ్ ఆది టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం అనకాపల్లి జిల్లా చోడవరంలో వెలసి ఉన్న స్వయంభూ విఘ్నేశ్వర స్వామి గణపతి నవరాత్రి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఏటా వినాయక చవితికి ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వరాలయాలుగా 2 దేవాలయాలు వెలసి ఉన్నాయి. ఒకటి కాణిపాకం వరసిద్ధి వినాయకుడు కాగా మరొకటి చోడవరం స్వయంభూ కార్యసిద్ధి వినాయకుడు. కాణిపాకం వినాయకుడు వరాలు ఇస్తుంటే చోడవరం వినాయకుడు కార్యాలు నిర్వహిస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి 200 సంవత్సరాల క్రితమే స్వయంభూ విఘ్నేశ్వరుడు వెలిశాడు. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుండి పుట్టబడింది అని అర్థం. ప్రతి ఏటా ఇక్కడి విగ్రహం పెరుగుతున్నట్లుగా భక్తులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి తొండం స్థానిక పెద్ద చెరువు వరకు విస్తరించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అందువలనే వర్షాలు కురిసినప్పుడల్లా వినాయకుడి గర్భగుడిలోకి తొండం ద్వారా నీరు చేరుతుందని చెబుతుంటారు. ఈ ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ సాంబమూర్తి, ఈవో సత్యనారాయణమూర్తి, అర్చకులు చలపతిరావు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.